హల్లెలూయా. ఈరోజు మరి చివరి ప్రవక్త అయినటువంటి మలాకీ రాసిన 4వ అధ్యాయము 1 నుండి 6 వరకు చదువుతున్నాం. వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని బైబిల్ తీసుకొని చదవాలి. మలాకీ 4వ అధ్యాయం 1 నుంచి 6 వరకు మరి ప్రతి ఒక్కరు చదువుకున్న అర్థం ఉంది. ఎవరు నిర్లక్ష్యంగా శ్రద్ధ చేయదు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు, అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును గనుక మీరు బయలుదేరి ప్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నేను నియమించు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలె ఉందురు. మీరు వారిని అనగద్రొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హోరేబు కొండ మీద ఇశ్రాయేలందరి కొరకైన నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడాలను విధులను జ్ఞాపకం చేసుకొనుడి. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. సరిపోతుంది. ప్రార్థన ఏకీభవించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ ఫాదర్. మరొకసారి మీ పాదసన్నిధికి వచ్చిన ప్రభా, మీ వాక్యంతో నాతో సంగతులతో ఆయన ప్రభా మీరు మాట్లాడమని, సూటిగా మాట్లాడమని, నా ద్వారా నా నోటితో ప్రభా దేవా మరి నన్ను వాడుకొని నేను ప్రభా నన్ను మరుగుపరిచి మీ మాటలతో మీ బిడ్డలందరినీ ఆయన ప్రభా మీరు మరి హెచ్చరించమని దేవాలయం ప్రభావానికి బోధించమని, నేర్పించమని, అర్థమయ్యేటట్లు వివరించినట్లు తగిన శక్తిని, జ్ఞానాన్ని ప్రభావ జ్ఞాపశక్తిని నాకు దయచేయమని, అలాంటి తడబాటు లేకుండా వ్యర్థమైన మాటలు ఉచ్చరించుకోవడం ఆయన ప్రభావ వాక్యం ఆయన ప్రభావ వాక్యం ద్వారా సంఘం పాల్పడినట్లు మా యొక్క ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకున్నట్లు నీ కృపా కార్యక్రమం మరి నీ ఆత్మతో నింపి మీ పరిశుద్ధాత్మ అభిషేకం మాపై నుంచి ఈ కార్యక్రమం మీ చేతులకు తీసుకున్నాం తండ్రి. చిన్న ప్రార్థన మీ ప్రార్థన తీర్చుకోమని ప్రభుత్వం అడుగుతున్నా తండ్రి. నేను మీ కోరిక ఏంటంటే మరి దేవుని వాక్యం భక్తితో శ్రద్ధతోనూ మరి ఆసక్తిగా వినండి. మీ చెవులు నింపి మరి మీ హృదయాన్ని తెరిచి మరి మీ బైబిల్ని తెరిచి వాక్యం శ్రద్ధగా వినవలసిందిగా మిమ్మల్ని ప్రియ సంఘాన్ని ప్రాంతంతో కోరుతున్నాను. మనం ఇప్పుడు చదివిన వాక్య భాగాన్ని మరి టైటిల్ ఏంటంటే ద గ్రేట్ డే ఆఫ్ ద లార్డ్, అంటే మరి దేవుని యొక్క మహాదినము, ద గ్రేట్ డే ఆఫ్ ద లార్డ్. ఇక్కడ మరొకసారి చదువుతుందండి. ఆలయంగా నియమించబడిన దేవుడు వచ్చుతున్నది కొలిమి కావాలన్నట్టు అది కావాలి. కొలిమి అంటే ఐడియా ఉన్నారు కదా? కొలిమి అంటే ఏమిటండి? ఎగ్జాక్ట్. కొలిమి అంటే మనం సాధారణంగా ఈవెన్ పొయ్యిని కూడా కొలిమి అనవచ్చు. కంసాలు ఎవరు బంగారం వేడి చేయడానికి వాడుతుంటారు కదా, అది తర్వాత నూనెలో చేయడానికి, తర్వాత హైలో తయారు చేయడానికి. సో అందులో భూగర్భం మంట పెట్టి మరి విపరీతంగా వేడుతూ మరి మనకి కావాల్సిన పదార్థాలు కానీ లేకుంటే మరి సో దానిని అంటే అది నిరంతరం వేడితో బగబాగా మండుతూనే ఉంటుంది. సో అది కొలిమి పాల్గొన్నట్టు అది కావాలి. సో అందులో గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ మరి కొయ్యి పాలు వలె ముందు వాళ్ళు ఒక్కనింటిని అందులో ఒక్కడికి కూడా వేరైనను చిగురైనను అంటే ఏంటి? అందులో వేరు అంటే తన తాలూకు శాశ్వతం ఇంకేమి మిగులు, తన తాలూకు అంటే ఇంకా అసలు మిగిలిపోయేది ఏమి ఉండదు, ఇంకా శాశ్వతం అంటూ ఇంకేమీ మిగిలి ఉండదు అనమాట. చిగురైనను అది మరలా చావకుండా కొంతవరకు చచ్చి మరలా దానికి బలం పోసుకుని మరలా చిగురింపు చేయడం అనేది మరీ ఉండదు. సో వేరు కానీ చిగురు కానీ రాబోయే దినము అందరినీ కాల్చివేయను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. సో అయితే నామమును భయభక్తులు కలిగిన వాళ్ళకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అయితే ఆయన నామమును భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేయను. ఎవరు? అతని నామాన్ని బట్టి మరి భయభక్తులు కలిగిన వారందరూ కూడా నీతి సూర్యుని వల్లే ఉదయిస్తారు. అతనికి రెక్కలకి ఆరోగ్యం కలుగుతుంది. కనుక మీరు బయలుదేరి గోవులు దూడలు
గొంతులు వేయినట్లు గొంతులు వేయుదురు అంటే సంతోషంతో, హ్యాపీనెస్తో. సో నేను నియమింపబోవు దినము దుర్మార్గులు మీ పాదముల కింద ధూళిగొల్లి ఉందరు. మరి ఎవరైతే మీకు అన్యాయం చేశారు, మిమ్మల్ని మోసం చేశారు, మిమ్మల్ని దగాపరిచారు, వారందరూ కూడా మీ పాదముల కింద ధూళిగా మారిపోతారంట ఒకనొక సమయంలో. ఇప్పుడు కాదు, ఇమీడియట్గా కాదు. సో మీరు బాధపడుతుంటారు కదా అప్పుడప్పుడు, వాడు అన్యాయం చేస్తారు అది ఇది. సో మీరు వారిని అనగదొరికేదని సైన్యములకు అధిపతి యెహోవా మరి సెలవిచ్చుచున్నాడు. హోరేబు కొండ మీద ఇశ్రాయేలులందరి కొరకే మరి నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును మరి దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకోండి. హోరేబు కొండ మీద ఇశ్రాయేలులందరి కొరకు సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రాన్ని. సో యెహోవా నియమించిన ఆ భయంకరమైన మహాదినం రాకమునుపు మరి నేను ప్రవక్తకు ఏలియాను మీ అందరికి పంపుతాను. నేను వచ్చి దేశం శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయము మరి పిల్లల తొట్టుకి మరి పిల్లల హృదయాన్ని మరి తండ్రుల వైపుకు తిప్పెదను. సో ఇది మరి మలాకి 4:1-6 వరకు ఉన్న సారాంశం. సో ఇప్పుడు మనం దీనికి ఇచ్చిన టైటిల్ ఏంటంటే ద గ్రేట్ డే ఆఫ్ ద లార్డ్, అంటే దేవుని యొక్క మహాదినము. సో మరి ఈ 6 వచనాలు మీరు మీ బైబిల్లో చదివింటే మీరు ఇప్పటికే గమనించి ఉంటారు. ఏంటంటే ఈ వాక్య భాగంలో సో 2 రకాల అంశాలని దేవుడు మన కొరకు రాయించి పెట్టాడు. ఏంటవి? ఆయన వాక్యాన్ని వ్యతిరేకించే వారికి వచ్చేటప్పుడు తీర్పు, అదొక భాగం. సో రెండోది ఏంటి? ఆయనకి ప్రియులుగా ఉంటే, అంటే ఆయనకి ఇష్టలుగా ఉంటే వచ్చేటప్పుడు ఆశీర్వాదం. సో ఒకరేమో ఖండించబడుతున్నారు, మరొకరేమో దీవించబడుతున్నారు. సో భక్తిహీనులేమో నాశనం అవుతారంట, మరి భక్తిపరులేమో దీవించబడతారంట. సో లేదా నిత్యమైన మరి దేవుని యొక్క ఉద్దేశాలతో మరి ఆయనతో నిత్య సహవాసం చేస్తారంట భయభక్తులు. కాబట్టి దీనిలో ఒక హెచ్చరిక ఉంది, అలాగే ఒక నిరీక్షణ కూడా ఉంది. సో ఈ 6 వచనాల్లో మీరు 3 పాయింట్స్గా మరి ధ్యానించే ప్రయత్నం చేద్దాం. సో కాబట్టి మీరు జాగ్రత్తగా విని ప్రయత్నం చేయండి. సో దేవుని వాక్యం ఉంటున్నప్పుడు మరి జాగ్రత్తగా వినాలి. మరి ఎందుకంటే మన వ్యక్తిగత మరి ఆత్మీయ జీవితాలకి అది చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి ప్రస్తుత కాలానికి కానివ్వండి లేదా భవిష్యత్ కాలానికి కావండి, ఇది సంబంధించింది కనుక మన నిత్యత్వానికి మరి రిలేటెడ్ కనుక మనకి ఇది ఎంతైనా అవసరమై ఉంటుంది. సరే, మొదటగా ఏ డే ఆఫ్ బర్నింగ్ అంటే అంటే మండే దినం లేదా దహించు దినం. 1వ వచనం చూద్దామండి, అలాగే 3వ వచనం ఒకసారి గమనించండి. 1వ వచనం 3వ వచనం. చూడండి, యాలైనగా నియమించబడిన దినం వచ్చినది, కొలిమి కావాలన్నట్లు అది కావాల్సింది. అంటే ఆల్రెడీ నియమించేశాడు. ఏది? భూమికి ఒక దినాన్ని నిర్ణయం చేశాడు. అంటే తీర్పు ఇవ్వడానికి ఒక దినం అంటూ ఆయన ప్రణాళికలో ఉంది. ఈ భూమికి కానీ ఈ భూమి మీద ప్రజలకు కానీ తీర్పు రాబోతుంది. అది నిత్యం, అది నగ్న సత్యం, అది కాదనలేదు. సో అది కొలిమి కావాలంటూ కాలుతుంది అంటాడు. సో గర్విష్ఠులందరూ కూడా, దుర్మార్గులందరూ కూడా కొయ్యి కాలు వలె ఉందరు. సో వారిలో ఒక్కరికి కూడా మరి వేరు కానీ చిగురు కానీ లేకుండా మరి రాబో దినము కాల్చివేయని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో 3వ వచనం చూద్దాం. చూడండి, నేను నియమింపబో దినాన్ని దుర్మార్గులందరూ మీ పాదముల కింద ధూళి వలె ఉంటారంట. సో మీరు వారిని అనగదొరికేదరని మరి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో ఇక్కడ సెలవిచ్చింది ఎవరు? నరేంద్ర మోడీనా లేక డొనాల్డ్ ట్రంప్నా? సైన్యములకు అధిపతి యెహోవా అయిన దేవుడు మరి ఆయన భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు, ఏం జరగబోతుంది, మరి ఆయన ప్రణాళిక ప్రకారం ముందుగా ఏదైతే నిర్ణయించాడో ఆయన యొక్క ప్రవక్త ద్వారా మరి దేనినైతే ప్రకటించుకుంటూ ఎంతకాలం ఇన్ని సంవత్సరాలు బట్టి వేల సంవత్సరాలను బట్టి వస్తూ ఉన్నాడు, దాని గురించి మరి చివరి ప్రవక్త అయినటువంటి మలాకి ద్వారా మరి దేవుడు తన ప్రజలకి తెలియజేస్తున్నాడు. అర్థమవుతుందండి? ఫాలో అవుతున్నారా? సో మీరు ఇక్కడ గమనించుంటే ఆయన ఒక దినం గురించి మాట్లాడుతున్నాడు. ఒక దినాన్ని ఆయన నియమించాడు. ఆ నియమించబడిన దినము భవిష్యత్తులో రాబోతుంది, అది మహాభయంకరంగా ఉండబోతుందని. సో మీరు 3వ అధ్యాయము మరి 15వ వచనం నుండి అలాగే 4వ అధ్యాయము మరి 5వ వచనం వరకు చదివితే కనుక మరి తెలుగు బైబిల్ ప్రకారం మరి 5 సార్లు ఈ మహాదినం
గురించి ప్రస్తావించబడింది. సో ఇది రాబోయేటువంటి రోజు, అంటే భవిష్యత్తులో మరి దేవుని యొక్క టైం టేబుల్ ప్రకారం, ఆయన స్కెడ్యూల్ ప్రకారం సో నిర్ణయించబడిన ఒక మహాదినం. అపోస్తలుడైన పౌలు కూడా మరి ఏథెన్స్లో ఆ సంఘానికి రాస్తూ ఉంటాడు. వాక్యం ప్రకటిస్తున్నప్పుడు అపోస్తల కార్యములు మరి 17వ అధ్యాయంలో ఆ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక దినం. సో ఆ రోజున ఈ ప్రపంచానికి జరగబోయేటటువంటి తీర్పు గురించి ప్రకటిస్తూ చెప్పాడు. సో ఇది దేవుడి చేత నిర్ణయించబడిన ఒక దినం అన్నమాట. సో ఒక దినం అనగా మనకున్న అండర్స్టాండింగ్ ఏంటంటే యూజువల్గా మనం ఒక రోజున ఎలా కొలుస్తాము, 24 hours అంటే 24 గంటలని ఒక దినాన్ని కొలుస్తాం, అవునా కదా? కానీ ఈ దినాన్ని సాధారణంగా 24 గంటల దినంగా మనం తీసుకోకూడదు. ఒక దినము లేక ఒక కాలముగా మనం తీసుకోవాలి. సో ఈ దినం గురించి అటు పాత నిబంధనలోను మరి ఇటు కొత్త నిబంధనలో కూడా వ్రాయబడి ఉంటుంది. సో వీటికన్నా ముందున్న ప్రవక్తలు ఈ దినం గురించి ప్రవచించడం జరుగుతుంది. అది 2 రకాలుగా మరి పరిశుద్ధ గ్రంథం సూచించబడుతుంది. ఒక ప్రవక్త కాలంలో వచ్చినటువంటి మరి దేవుని దినముగా మనం దేవుని మరి చూడొచ్చు. అలాగే అట్ ద సేమ్ టైం భవిష్యత్తులో రాబోయే దినం మరి దేవుని యొక్క మహాదినంగా కూడా మనం చూడొచ్చు. కాబట్టి మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ తీసుకుంటే కనుక ఒక్కొక్క ప్రవక్త మరి కాలంలో దేవుని దినం మరి ఆల్రెడీ కొంతవరకు వచ్చేసిందని చెప్పుకోవచ్చు మనం. కాకపోతే పార్షియల్గా వచ్చింది, మరి అంటే పాక్షికంగా వచ్చింది, సగం వచ్చింది, పూర్తిగా రాలేదు. సో కంప్లీట్గా రాలేదు. మరి కంప్లీట్గా ఎప్పుడు వస్తున్నాయి అంటే చివరిలో, అంటే మరి లోక అంతంలో, యుగాంతంలో అది రాబోతుందంట. సో దీనినే మనం మహాదినము అని చెప్తూ ఉంటాం. సో ఇది మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే కనుక మరి పాత నిబంధన జాగ్రత్తగా చదవాలి. మరి ఈ సమయంలో ఓల్డ్ టెస్ట్మెంట్లో కొన్ని వచనాలు మనం త్వరగా చూసే ప్రయత్నం చేద్దాం. మరి ఎందుకంటే ఈ యొక్క మహాదినం గురించి మరి 2 రకాలుగా దేవుడు ఎట్లా చూపించాడు అనేది మనకి ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఒకటేమో డే ఆఫ్ ద జడ్జిమెంట్, అది తీర్పు దినంగా చూపించాడు. రెండోది అది శిక్షా దినంగా చూపించాడు. రెండోదిగా డే ఆఫ్ ద బ్లెస్సింగ్స్, ఒకటేమో శిక్ష, ఒకటేమో రక్షించడం. సో డే ఆఫ్ ద బ్లెస్సింగ్స్ అది రెండోది, అంటే దీవెనకరమైన దినంగా లేదా ఆనందకరమైన దినంగా, సంతోషకరమైన దినంగా దాన్ని చూపించడం జరుగుతుంది. 1వ వచనం అలాగే 3వ వచనంలో మనం చూస్తే అది దుర్మార్గులకి మరి పాపిష్టులకి, గర్భిష్ఠులకి, అంటే దేవునికి వ్యతిరేకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్షా దినంగా లేక వారి యొక్క అంతమొంది దినంగా చూపిస్తున్నాడు. అది గతంలో ఎట్లా రాయబడింది అనేది నేను కొన్ని వచనాలు చెప్తాను. మరి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. జోయల్ చాప్టర్ 2 verse 11. యెహోవా మన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు? ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వముగా నా యొద్దకు రండి. ఇదే యెహోవాకు. చూడండి, యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుతూ ఉన్నాడట. ఉరుము వలె గర్జించుతూ ఉన్నాడు. ఆయన 2 బహు గొప్పదై ఉన్నది. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. దండు అంటే ఆయన సైన్యం, ఆయన మిలిటరీ. సో ఆయన ఆజ్ఞను నెరవేర్చినది బలము గలది, చాలా పవర్ఫుల్ అనమాట. సో యెహోవా దినము బహు భయంకరము, మనం ఊహించలేము, మన ఊహలు కూడా అందదు. మనం ఎంత ఉంటుందో అంత ఉంటుందని మనం కాల్కులేషన్ చేసి చెప్పలేము దాన్ని. సో ఉరుము వలె గర్జించుతున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చినది బలము గలది, యెహోవా దినము బహు భయంకరము. సో మరి ఆ మహాదినానికి తాళగలవాడెవడు, అంటే తట్టుకునేవాడెవడు, దాన్ని తట్టుకుని నిలబడే వాళ్ళు ఎవరున్నారు? సో దీన్ని బట్టి యెహోవా దినము బహు భయంకరము, దాన్ని తాళగలవాడెవడు, అంటే దాన్ని తట్టుకునేవాడెవడు. సో ఇదే చాప్టర్లో 31వ వచనం కనుక మీరు చూస్తే కనుక అదే అధ్యాయం 31వ వచనం. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా చూడండి ఏమంటాడు ఇక్కడ,
యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు అంట తేజోహీనుడును. అంటే సూర్యుడు ఏం చేస్తాడు? వెలుగునివ్వడు. సాధారణంగా సూర్యుడు దేనికి నియమింపబడింది? వెలుగునివ్వడానికి. సో అప్పుడు బలహీనుడు అయిపోతాడట. సూర్యుడి నుంచి మనకి కాంతి రాదు, తేజోహీనుడు, ప్రకాశించడు ఇంకా. రైట్. చంద్రుడేమో మనకి ఎలా కనపడతాడు? తెల్లగా కనపడతాడు. చంద్రుడు ఏమవుతాడు? రెడ్ కలర్లోకి మారిపోతాడు, రక్తవర్ణమగును. సో ఇది న్యూ టెస్ట్మెంట్ లో కూడా రాయబడింది. సో ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆయన వచ్చే సమయంలో జరగబోయే ఆ కాలానికి ముందు అంశం ఇది. అలాగే ఓల్డ్ టెస్ట్మెంట్ లో మరి జెఫన్యా కూడా చూద్దాం. 1:14 చూస్తే కనుక జెఫన్యా 1:14. చూడండి, ఇప్పుడు నేను మీకు చాలా రిఫరెన్స్ ఇస్తున్నాను. చూడండి, ఒక్కరు కాదు చెప్తున్నారు, ఎంతమంది చెప్తున్నారు మీరు నోట్ చేయండి, మీరు గ్రహించండి. సో 14 ఏం చెప్తున్నాను? యెహోవా మహాదినము సమీపమాయను, దగ్గరగా వస్తుంది. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రంగా వస్తున్నది. అంటే అతి త్వరలో, అతి శీఘ్రంగా అంటే అతి త్వరలో. సో ఆలోచించండి, యెహోవా దినం వస్తున్నది. పరాక్రమశాలులు మహారోధనం చేదురు. పరాక్రమశాలులు ఎవరంటే ఇప్పుడు పెద్ద పెద్ద మిలిటరీ శక్తి గలవారు. అంటే అమెరికా మిలిటరీ పవర్, రష్యా మిలిటరీ పవర్, చైనా మిలిటరీ పవర్, ఇండియా మిలిటరీ పవర్ అందరూ కలిపి సో వాళ్ళు మహారోధనం చేస్తారనమాట. సో ఇక్కడ ప్రవక్తలు చూపిస్తూ వచ్చాడు. సో వీళ్ళు దాన్ని అట్లాగే ప్రకటిస్తూ వచ్చారు. ఈ వాక్యాలన్నీ తన ప్రవక్తల ద్వారా దేవుడు వాళ్ళకి చూపిస్తే రాయడం జరిగింది. సో కొన్నిసార్లు మరి వార్ సమయంలో కూడా మరి ప్రవక్తల గతంలో కూడా ఈ మహాదినం అనేది నెరవేర్పు జరిగింది. సో మిగిలిన సమయాల్లో మరి భవిష్యత్తు సంబంధించిన మరి ప్రవచనం అది ఇప్పుడు మనం చదివింది. సో ఇక్కడ 2 విషయాలు దేవుని వాక్యం మనం తెలుసుకోవాల్సింది లేదా నిర్ధారించుకోవాల్సింది ఏంటంటే ఆయన గుణము లేదా దేవుని గుణము తప్పకుండా వస్తుంది, మరి ఖచ్చితంగా వస్తుంది, అది వచ్చి తీరుతుంది. అసలు అందులో ఏమాత్రం సందేహమే లేదు, అనుమానమే లేదు. కాకపోతే అకస్మాత్తుగా వస్తుంది. కాబట్టి మనం దానికి సిద్ధపడి ఉండకపోతే ఆ దినం వచ్చినప్పుడు మనం దొరికిపోతాం, అట్టర్లీ మనం దొరికిపోతాం. అప్పుడు లవోదిగో మనకు ఏడ్చి మరి పెడబొబ్బులు పెట్టినా ప్రయోజనం అనేది లేదు, బెంబేలిపోతుంటారు, సో రొమ్ము కొట్టుకుంటూ ఉంటారు. సో ఆ దినంలో మనకి ఎంత తెలివి ఉన్నా కానీ, మరి ఎంత జ్ఞానం ఉన్నా కానీ, మరి ఎంత డబ్బు ఉన్నా, మరి ఎంత బంగారం మన దగ్గర ఉన్నా, మరి ఎన్ని మేడలు విద్యలు మన దగ్గర ఉన్నా కానీ ఏది కూడా అక్కడికి రాదు, ఏది కూడా పనికి రాదు. అంతా కూడా మరి నిస్సహాయంగా మిగిలిపోతుంది. సో మన వెనకాల మరి ఎంత సైన్యము, మన వెనకాల ఎంత బలం ఉన్నా సరే, మన వెనకాల ఎంత మరి పరువు ప్రతిష్ఠులు కూడా ఏది కూడా మనం కాపాడవు. ఆ దినాన్ని ఏది కూడా అక్కడికి రాదు, ఏది మనల్ని కాపాడలేదు. ఎందుకంటే మరి దేవుని యొక్క మనం దోషిగా దొరికిపోతాం. మనం చేసిన తప్పులకు కానీ మనం చేసిన దోషాలకి మరి పాపాలకి దేవుడు శిక్ష విధిస్తాడు. సో జనరల్గా మనందరికీ ఉన్న ఒక అలవాటు ఏంటంటే మరి మన సాధారణంగా మనం సంవత్సరం ఒకసారి వచ్చి ఈవెంట్ అయినా సరే ఒక 2 నెలలు 3 నెలలు పాటు మనం ముందుగా దాన్ని ప్లాన్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే చేసుకోవాలి, లేదా మ్యారేజ్ డేస్, వెడ్డింగ్ డేస్ చేసుకోవాలి, లేదంటే మరి వెకేషన్కి వెళ్ళాలి. ఇయర్లీ 1 or 2 మనం వెకేషన్కి వెళ్తుంటాం. వెకేషన్ వెళ్ళే ముందు అక్కడ స్కెడ్యూల్ అంతా ముందే ప్రిపేర్ చేసుకుంటాం. ఇటు మరి బర్త్డే వస్తుంది, బర్త్డే వచ్చినప్పుడు హై సొసైటీ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళు 2-3 నెలల ముందే దాన్ని ప్లాన్ చేసుకుంటారు. ఏ హాలిడే ట్రిప్ వెళ్ళాలి, మరి టికెట్స్ ఎప్పుడు బుక్ చేయాలి, ఏ రిసార్ట్ బుక్ చేయాలి, సో దాన్ని ఎట్లా మనం ఆర్గనైజ్ చేయాలి, ఎట్లా సక్సెస్ చేయాలి, ఎట్లా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఒక 2 నెలల ముందుగానే దాన్ని ప్రిపేర్ అవుతూ ఉంటారు. మ్యారేజ్ డే చేసుకునే వాళ్ళు ఏం చేస్తారు, ఏ చీరలు కొనుక్కోవాలి, లేదా ఏ నగలు కొనుక్కోవాలి, మరి భర్తకి ఎలాంటి గిఫ్ట్లు ఇవ్వాలి, భార్యకి ఎలాంటి గిఫ్ట్లు ఇవ్వాలి, మరి ఎవరిని పిలవాలి, ఏ భోజనాలు పెట్టాలి, ఏ రెస్టారెంట్ మరి బుక్ చేయాలి, ఏ ఫుడ్ ఆర్డర్ చేయాలి, ఇలాంటి ప్లాన్స్ అన్నీ ఉంటుంటాయి. సో వెకేషన్కి వెళ్తాం. వెకేషన్లో మన పనులు ఏ రకంగా మరి చక్క పెట్టుకోవాలి, మరి ఎవరు కలవాలి, ఏ పనులు మరి మనం విజిట్ చేయాలి, మన ప్లాన్ అంతా స్కెడ్యూల్ అంతా యాక్షన్ ప్లాన్ అంతా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాం. కానీ విచిత్రం ఏంటంటే ఆఖరికి సంవత్సరానికి ఒకసారి వచ్చిన ఆఫ్టర్ ప్రతి సంవత్సరం వచ్చి మరి బర్త్డే పార్టీకి మనం ఇంతగా ప్రిపేర్ అవుతామే. సో మహాదినం వస్తుంది, అది రాబోతుంది. కనీసం మనం ఊహించడానికి కూడా
మన ఊళ్ళో కూడా ఉండట్లేదు. మహాదినం రాబోతుంది. సో అది మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దానికి ఎలా మనం సిద్ధపడుతున్నాము, మనం సిద్ధపడుతున్నదంతా నిజమేనా, వాస్తవంగానే ఉందా, దేవుడు అంగీకరిస్తున్నాడా, దాన్ని వ్యతిరేకిస్తున్నాడా, అసలు కనెక్షన్ ఎలా ఉంది, మన భక్తి జీవితం ఎలా ఉంది, మన ప్రార్థన జీవితం ఎలా ఉంది, మన తప్పులు ఏమున్నాయి, మనం మరి సరి చేసుకుంటామా లేదా, మనం అందరికీ నచ్చుతున్నామా లేదా, మనం ఏమైనా పొరపాటు చేస్తున్నామా, మన వల్ల ఇతరులు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా. సో ఇలాంటి ఆలోచన మనకి ఏ మాత్రము ఉండదు. ఏదో లేచామా, తిన్నామా, డ్యూటీ చేసుకున్నామా, వచ్చామా, పడుకున్నామా, లేచామా, పరుగులు పెట్టామా. సో ఇదే డైలీ రొటీన్. సో ఇది మీరు ఊహించండి. ఇప్పుడు ఏమంటాడంటే దేవుడు, సో మనం ఇలా క్వశ్చన్ చేసుకునే దగ్గర డెఫినెట్గా మన దగ్గర ఆన్సర్ ఏమాత్రం లేదు. నేను గ్యారంటీ చెప్తా. సో మరి ఈ జడ్జిమెంట్ డేస్ కోసం మరి సిద్ధపడుతున్న వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారండి. చాలా తక్కువ మంది ఉంటారు. బర్త్డే వరకు ప్రిపేర్ అవ్వడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, సో ఆ ఏర్పాటు ఈ ఏర్పాటు చేసుకోవడం, ఇది అందరికీ ఉన్న అలవాటే. కానీ జడ్జిమెంట్ డే వరకు ఇట్లాగే మనం ప్రిపేర్ అవుతున్నామా, ప్రతి సంవత్సరం మనకు వచ్చే సెలబ్రేషన్ వరకు ప్రిపేర్ అవుతూ ఉంటాము. కానీ మన ఎటర్నిటీని డిసైడ్ చేసి జడ్జిమెంట్ డే మరి తీర్పు కొరకు దేవుడు నియమించిన భయంకరమైన మహాజనం కొరకు మనం ప్రిపేర్ అవుతున్నామా అని ప్రశ్నిస్తే నో ఆన్సర్. చాలా మంది సిద్ధపడడం లేదు అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. చూడండి, జనాలు అంతా అజ్ఞానంతో బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఆ యొక్క తీర్పు దినం ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. భవిష్యత్తులో రాబోయే మహాజనం ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. కొలిమి కోవాలన్నట్లు అది కోవలను. ఏం చెప్తాడు దేవుడు? కొలిమి కోవాలన్నట్లు అది కోవలను. ఎట్లా ఉంటుంది? కొలిమి కోవాలన్నట్లు అది కోవలను. ఇంగ్లీష్లో అంటాడు ఇట్ షల్ బర్న్ యాజ్ అన్ ఓవెన్. ఓవెన్ అంటే మీకు తెలుసు కదా, ఓవెన్ ఎలా ఉంటుందో, తందూరి రోడ్ చేసే మరి మా బట్టి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. సో క్రింద మంట పెట్టి మరి హలీం చేసినప్పుడు కానీ అది 24 గంటలు అది మరుగుతూనే ఉంటుందట. అయితే ఇక్కడ దేవుడు ఓపెన్ ఫైర్ గురించి మాట్లాడటలేదు, పైన ఉండే బగబగ మండే ఫైర్ గురించి మాట్లాడలేదు. దానికన్నా కొన్ని వందల రెట్లు ఎదుగుండా ఉండే వేడి, మరి దానికన్నా ఎక్కువ మంట కలిగిన తీక్షణపు మంట గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు ఏర్పాటు చేసిన ఆ మహాగ్ని అందరినీ కాల్చుతుందంట. అయితే కాలిపోయేవాడు ఎవరు చూసే ముందు అసలు దేవుడు మరి ఈ మహాదినాన్ని ఎందుకు నియమించాడని ప్రశ్న మనకు తప్పకుండా రావాలి. ఎందుకని దేవుడు ఇలాంటి మహాదినాన్ని నియమించాడు? ఎంత ప్రేమించే దేవుడై ఉన్నప్పుడు, ఎంత క్షమించే దేవుడై ఉన్నప్పుడు ఈ దినాన్ని నియమించడం అవసరమా? మరి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక, ఆయన దహించు అగ్ని గనక, ఏదైతే ఆయన కోరికలు లేదు, మరి ఏదైతే ఆయన సిస్టమ్ ప్రకారం నడవడం లేదు, ఏదైతే ఆర్డర్లో లేదు, మరి ఏదైతే వాక్యానుసారంగా లేదు, మరి ఏదైతే ఆయన పెట్టిన నియమానికి లోబడకుండా మరి దానిని లోబడక ఉంటుందో దాన్ని దహించి వేయాలి అని ఆయన నిర్ణయం. అంటే పాపం అనేది చాప క్రిందలా, మరి చాప క్రింద నీరులాగా అది నలుగురులా వ్యాపిస్తుంది కాబట్టి ఇక దానిని దహించి వేయాలి. సో అగ్ని వెలుగుతూ ఉన్నప్పుడు కనుక మరి పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతూ ఉన్నప్పుడు దానికి ఎదురే ప్రతి ఆబ్జెక్ట్ అంటే ప్రతి వస్తువును కూడా అది కాల్చుకుంటూ మరి ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటుంది. దానికి మరి ఆ మంట మడుతూ ఉన్నప్పుడు దానికి ఆ జారి కానీ దయ కానీ కనికరం కానీ ఏమి ఉండదు. అది పెద్ద చిన్నోడా, డబ్బు ఉందా, అది పేదోడా, నల్లగా ఉందా, తెల్లగా ఉందా, ఏం ఆలోచించదు. ఆ మంట అలా కాల్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఏమైనా జాలి చూపిస్తుందండి, నేను పక్క డ్రైవర్ మనిషి అక్కడ పరిస్థితి నిలబడి ఉన్నాడు కాబట్టి ఆయన తప్పించుకుని పక్క నుంచి వెళ్తానేమో అని అనుకుంటుందా అగ్గి? సో దానికి ఏమాత్రం పక్షపాతం లేకుండా అది ముందుకి కాల్చుకుంటూనే వెళ్ళిపోతున్నాడు. కనుక మరి ఎందుకంటే మరి అది అట్లా ఎందుకు ప్రవర్తిస్తుందంటే అది అగ్ని యొక్క గుణం, అది అగ్నికి ఉన్న లక్షణం, దాని యొక్క స్వభావం అది. సో దేవుడు ధరించే అగ్ని కనుక మరి దేవుడు పరిశుద్ధుడు కనుక అపవిత్రమైనది, దేవుడు వ్యతిరేకమైనది, మరి పాపభూయిష్టమైనది ఉండకూడదు కనుక ఇక ఆ సమయంలో ఆయన పరిశుద్ధతే సమస్తమును నింపుతుంది కనుక ఆయన దానిని దహించి వేస్తాను అంటున్నాడు. అందుకని దేవుని యొక్క శక్తి, మరి దేవుని యొక్క శిక్ష, మరి దేవుని యొక్క తీర్పు అంతా తీక్షణంగా కనబడుతుంది మనకి. సో మీరు ఇది మామూలు థియాలజికల్గా కాకుండా లాజికల్గా ఆలోచించినా కూడా అగ్ని దాని పని అది చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఇలాంటి అగ్ని ముందు మనం ఉండకుండా జాగ్రత్త పడాలని మరి మీరందరూ కూడా ఒప్పుకుని తీరాల్సిందే. సో కాబట్టి దేవుని యొక్క వ్యతిరేకుల్ని మరి అందరినీ మరి దేవుడు దహనం చేస్తాడని వాక్యం చెప్తుంది.
ఇర్మియా గ్రంథం కూడా చూద్దాం 7వ అధ్యాయం 20వ వచనం. అందువలన ప్రభువు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఈ స్థలము మీదను నరుల మీదను జంతువుల మీదను పరముల చెట్ల మీదను పంటల మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించెదను. అవచక్కముగా కాకుండా అది మండును, ఆర్పసక్కము కాకుండా అది మండును. చూడండి సార్, మరి అందువలన ప్రభువుకు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఈ స్థలం మీద నరుల మీద జంతువులని పొలమని చెట్లు భూమి పంట నా కోపాన్ని ఉగ్రతను కుమ్మరించేద్దాం. అంటే దేన్నైనా వదులుతున్నాడు దేవుడు, ఏది వదలట్లేదు. ఏదో మనుషులు అవనివ్వండి, జంతువులు అవనివ్వండి, పొలాలు అవనివ్వండి, చెట్లు భూమి పంట అంతా నా కోపాన్ని ఉగ్రతను కుమ్మరిస్తాను. ఆర్ప సత్యము కాకుండా అది మండును. ఆర్పలేరు మీరు, దాన్ని ఎవరు కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేయలేరు. ఆ శక్తి మానవుడికి లేదు. సో మనకి నా 20 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఎప్పుడు పాసరపూడిలో గ్లోవర్ అని వచ్చింది. దాన్ని ఆపడానికి కనీసం 2 నెలలు నెల పైన పట్టింది. మరి ఎంత ప్రయత్నించినా కానీ, ఎంతమంది ఎక్స్పర్ట్స్ వచ్చినా కానీ, ఆఖరికి విదేశం నుంచి తీసుకొచ్చి ప్రత్యేకమైన టెక్నాలజీ ద్వారా దాన్ని ఆర్పడం జరిగింది. ఆఫ్టర్ గ్లోవర్ వస్తే మానవ శక్తి సరిపోలేదు దాన్ని బంద్ చేయడం. సో మరి దేవుడు కనుక నోటితో ఊరితే మనం ఎటువంటి వారు, గ్లోవర్ని ఆపలేని మనం, మరి దేవుడు కోపం, ఆయన అగ్ని ఊహలు కూడా మనకు అందదు. సో ఇది చూడండి, ఆ కోపం కానీ ఆ ఉగ్రత కానీ ఏ రూపంలో వస్తుందండి, ఆర్పసత్యం కాకుండా అది మండును. మరి ఎవరైనా అగ్ని ఆపగలమా? ఎవరూ ఆపలేరు. సో అలాగే దేవుని యొక్క నిత్యాగ్ని గుండం గురించి కూడా మనకు తెలుసు, అది ప్రకటన గ్రంథంలో ఉంటుంది. మరి యేసు సంతతి వారు వారికి కొయ్యి బాలుగా ఉందరు. మరి యేసు సంతతి వారు ఎవరు తప్పించుకోకుండా యేసు సంతతి వారు మండి వారిని కాల్చుదురు. మరి ఏమో మాట సెలవిచ్చి చూడాడు. సో ఆయన మాట ఇచ్చాడు కనుక ఆ ప్రకారం చేస్తానన్నాడు, ఆ ప్రకారమే చేస్తాడు. సో ఇప్పుడు వరకు మనం ఏం చేస్తాం, ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసాం కాబట్టి ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లో కూడా చూద్దాం. మలాకి తర్వాత మొదటి గ్రంథం మత్తయి గ్రంథం 3వ అధ్యాయం చూడండి. మలాకిలో చెప్పడం ఒకటి 3వ అధ్యాయం మత్తయి గ్రంథం. సో మలాకిలో చెప్పడం ఒకటి దేవుని సేవకుడు మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా ప్రార్థన చేసినప్పుడు ఆయన కూడా బాగు చేసినప్పుడు ఏం చెప్పాడంటే 11వ వచనంలో, నేను నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వాడటానికైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తున్నాను కానీ ఈయన బాప్తిసం ఇచ్చి యోహాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోటికైనను నేను పాత్రుడు కాను, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. 12వ వచనం చూడండి. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఉండండి. 12వ వచనం, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళను బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. చూసారా, ఆయన చాట అంతా ఆయన చేతిలో ఉందంట. ఆయన చేతిలో ఉంది చాట. సో ఆయన తన కళ్ళను బాగా శుభ్రం చేసి, సో గోధుమలు పొట్టులో పోసి, గోధుమలు ఎవరైనా ఇక్కడ ఎంతకి గోధుమలు ఎవరైనా ఇందులో గోధుమలు పొట్టులో పోస్తాడంటే ఆరిన అగ్నితో పొట్టును ఇంకా అంటే గోధుమలు పొట్టులో పోస్తాడు, ఇంకా పొట్టును ఎక్కడ ఏం చేస్తాడు, అగ్నితో పొట్టును కాల్చివేయాలని వారితో చెబుతాడు. ఆరిన అగ్ని అది ఆగిపోదు, నిరంతరం మండుతూనే ఉంటుంది. అంటే ఏంటి, నిత్యాగ్నికి ఆరిన అగ్నితో ఆ పొట్టును కాల్చివేస్తాడంట. సో దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారిని పొట్టుతో పోల్చబడ్డారని కీర్తనలో రాయబడి. మరి అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వస్తుందని వాక్యం చెప్తుంది. సో ఆ దినం ఆకాశములు మహాధ్వనితో గతించిపోను. చూసారా, ఆ దినాన్ని ఆకాశాలు మహాధ్వనితో గతించిపోను. పంచభూతాలు వికటమైన వేండ్రములతో లయమైపోవును, భూమియు దాని మీద కృత్యములను కాలిపోవును. పంచభూతాలు అంటే ఏంటి? ఆకాశాలు చూడండి, ఆకాశాలు అంట మహాధ్వనితో గతించిపోను. మనం చాప తీసిన కింద వేస్తాం కదా, ఆయన అంత ఈజీగా ఆకాశాన్ని మడత పెట్టేసి దాన్ని లైన్ చేస్తాడంట. సో పంచభూతాలు నీరు అగ్ని ఇవన్నీ కలిపి పంచభూతాలు అంటారు. ఓకే, మిక్కటమైన వేండ్రములతో లైన్ అయిపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును.
అంటే భూమి ఉన్న కృత్యములు అన్నీ. సో ఈ రకంగా దేవుడు ఎందుకు వర్ణిస్తూ ఉన్నాడు? ఎవరిని హెచ్చరిస్తూ ఉన్నాడు? కేవలం నిన్ను నన్నే. సో ఈ లోకంలో ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మరి సృజించబడినటువంటి ప్రతి మనిషిని లేదా ప్రతి నరుడిని ప్రతి నారిని సో రక్షించడానికి ఉద్దేశించాడు కనుక వారిని మొదటి నుండి హెచ్చరిస్తూ వచ్చాడు. సో గతంలో నోవాహుని మీరు తీసుకోండి. అప్పుడు పాపం పెరిగిపోయింది. సో మీరందరూ రక్షించబడాలి, దేవుని మాటలు దేవుని వాక్యము మరి ధర్మశాస్త్రము మరి ఇట్లా చెప్తుంది, మీరేమో అవి పట్టించుకోకుండా ఇగ్నోర్ చేస్తూ తిరస్కరిస్తూ భయం లేకుండా భక్తి లేకుండా మరి తిరిగి తందనాలు ఆడుతున్నారు. సో మీరు రాబోయే మరి జలప్రలయం రాబోతుంది, సో మీరు జాగ్రత్త పడండి అని ఇటు ప్రవక్తలు ఇటు నోవాహు దేవుని వాక్యం 100 సంవత్సరాలు 120 సంవత్సరాలకు ఏకధాటిగా మరి చెప్తూనే వచ్చారు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, సుమారు 100 సంవత్సరాల పాటు వాళ్ళని హెచ్చరిస్తూ ఆఖరికి రానే వచ్చేసింది జలప్రలయం. సో మరి ఆ టైంలో ఏం చేశారు? మరి సమస్త జీవరాశిని మరి నాశనం చేసే ముందు ఆయన చాలా హెచ్చరిస్తూ వచ్చినప్పుడు వాళ్ళ మాట కనుక మరి అలాగే ఉండిపోయారు, హేళన చేశారు. ఆ ఓడను కట్టడానికి కూడా మరి నోవాహుని అతని కుటుంబాన్ని కూడా అవమానపరిచారు, హేళన చేశారు. ఎందుకు కడుతున్నావు, నువ్వు పిచ్చోడుగా, నీకు పని లేదా, ఆ చెక్కముక్కలన్నీ పూజేసుకుంటున్నావు, ఏంటి సంగతి అని చెప్పేసి అతని హేళన చేసి విపరీతంగా మరి అవహేళన చేస్తూ మరి అలా ఉండిపోయారు. ఆఖరికి వారు అనుకున్నారు ఇతను పిచ్చుడు, ఎందుకు కడుతున్నాడు, ఆ చెక్కముక్కలన్నీ పూజేసి ఏదో ఆకారాన్ని ఆయన తయారు చేసుకుంటున్నాడు అని చెప్పేసి ఆయన భావించారు. కానీ ఆకాశం యొక్క గేట్లు మరి ఎత్తబడ్డాయి. సో మరి ఏది కొండవృష్టి 40 సంవత్సరాల పాటు ఏకదాటిగా మరి నేలనంతా తడిపింది, కింద ఉన్న నదులు పొంగాయి, మహాసముద్రాలు పొంగాయి. సో మరి ఎవ్వరు కూడా భూమి మీద ఆఖరికి ఏమీ మిగలేదు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది వీలైనదిగా ఎంచారు అక్కడ ఉన్న ప్రజలు. ఆఖరికి జరిగింది ఏంటంటే అన్నీ నశించిపోయినాయి, కానీ ఆ ఒక్క వాడ మాత్రమే మిగిలింది. అప్పుడు ఆ ఒక్క వాడ మాత్రమే ఖరీదైనదిగా మిగిలింది, అది మాత్రమే విలువైనదిగా నిలబడింది. 10,000 లోకాల కంటే ఉత్తమమైనది ఆ వాడని అప్పుడు అర్థమైంది. చనిపోయే ముందు, కొట్టుకుపోయే ముందు అప్పుడు అర్థమైంది. వీళ్ళు ఎంతకాలం ఎందుకు మొత్తుకున్నారు, మనం ఎందుకు మాట్లాడలేదు, వీళ్ళ కుటుంబంలో శుభ్రంగా ఉన్నారు, ఆ ఓడకు నిలబడింది, మనమేమో నాశనం అవుతున్నామని అప్పుడు దాని యొక్క విలువ అప్పుడు అర్థమైంది. ఆ ఓడ యొక్క విలువ అప్పుడు అర్థమైంది. కొట్టుకుపోతున్నప్పుడు చనిపోయే ముందు. ఒకవేళ నోవాహు కూడా నోవాహు కూడా ఆయన మాట మరి దేవుని వాక్యాన్ని పెడచెవిన పెట్టి కేవలం అక్కడ ఉన్న ప్రజల ద్వారా ప్రేరేపించబడి లేదా వాళ్ళ మాటకి ఉండిపోయి వాళ్ళకి సరెండర్ అయిపోయి సో వాళ్ళకి నోవాహు ప్రవర్తించుంటే పరిస్థితి ఎట్లా ఉండేది? సరే ఆయన తయారు చేసిన ఓడ, ఆ ఓడ తయారు చేసి అమ్మకానికి పెట్టి ఉన్నా సరే ఎవరు కొనుగోలు కాదు. ఆ ఓడని ఏం చేస్తూ ఉండదు. ఒకవేళ కొనివాడు ఎవరైనా ఉంటే కనుక ఎందుకు కొనుక్కుని ఉండేవారు అంటే అది శుభ్రంగా పొయ్యిలో ఆ చెక్క పెక్కలన్నీ ఓడ పెరుకుని శుభ్రంగా మంట పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందేమో అని కొనుక్కునేవారేమో. రైట్. కానీ అప్పుడు అర్థమైంది వాళ్ళు నాశనం అయిపోయే ముందు వాళ్ళకి ఆ ఓడ యొక్క విలువ అప్పుడు అర్థమైంది. కానీ అప్పటి వరకు ఎవరు కూడా దానికి విలువ లేదు. మొత్తం అంతా నాశనం అయిపోయిన తర్వాత మిగిలింది, నిలబడింది, స్థిరంగా ఉంది ఒక్క ఓడ మాత్రమే, అందులోకి వెళ్ళిన ఆ కుటుంబం మాత్రమే రక్షించబడింది. సో ఇవన్నీ మనకి జీవిత సత్యాలు. మనకి దేవుని వాక్యం చెప్తుంది, మన కళ్ళెదురుగా జరుగుతున్న పరిణామాలను మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో వాక్యం చెప్తుంది. సో మనం ఏం చేస్తున్నాము, ఎలాగా బ్రతుకుతున్నాము అనేది కనీసం మన జాగ్రత్త పడుతూ ఉంటే మరి మనం ఇలాంటి నాశనంలో ఉండము. అలాగే సో ఇక్కడ ఈ ఒక్క మహాదినానికి మరి మారు మనసు మనం పొందకపోతే, మన జీవితాలు దేవునికి మరి సమర్పించకపోతే, మనం పరిశుద్ధ
పరచకపోతే వీరు పొయ్యి పాల్గొనే ఉంటారు, వీరందరూ కూడా దహించి వేయబడతారు. సో వీళ్ళు ఒక్కరు కూడా వేరు కానీ మరి చిగురైన కానీ లేకుండా పోతారు. సమూల నాశనం అంటారు చూసారా, ఆ రకంగా ఏమి మిగిలకుండా సర్వనాశనం అంటారు చూసారా, అలాంటిది. సో వీరందరూ కూడా దహించి వేయబడతారు. సో ఇది యేసు ప్రభు గురించి మరి న్యూ టెస్ట్మెంట్లో రాయబడిన ఒక భయం కలిగించే విషయం. ఇది ఒక పార్ట్. అలాగే సంతోషం కూడా చూద్దాం. అలాగే సంతోషం కలిగించే విషయం కూడా ఉంటుంది చూడండి. 2 తెస్సలోనిక 1:6-8. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. 2 తెస్సలోనిక 1:6. తన ప్రభావమును కనపరచుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలతో ప్రత్యక్షమై దేవుని ఎరిగిన వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతి దినమున చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. చూసారు ఎంత ఇక్కడ కూడా వండర్ఫుల్ స్టేట్మెంట్ చూడండి. ప్రభువు యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలు ప్రత్యక్షమై దేవుని ఎరిగిన వారికి మన ప్రభువు యేసు సువార్తకు లోబడిన వారికి మరి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు. మిమ్మల్ని ఎవరైతే మీ జీవితకాలంలో ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ శ్రమిస్తున్నాడు దేవుడు. సో శ్రమ పొందుతున్న మీకు మీతో కూడా విశ్రాంతియు అనుగ్రహించిన దేవునికి న్యాయమే. సో దీన్ని బట్టి ఏమర్థం ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుండి వస్తూ ఉన్నప్పుడు మరి అగ్ని ద్వారంతో వస్తాడు. అప్పుడు 2 పనులు చేస్తాడు. ఒకటేమో దుర్మార్గులను సంహరిస్తాడు, సువార్తకు లోబడిన వారిని ప్రతిదండన చేసి కఠినంగా శిక్షిస్తాడు. రెండోది ఆయన యందు విశ్వాసం ఉంచి మరి ఆయన కొరకు శ్రమ పొంది హింసను అనుభవించి ఆయన కొరకు దుర్మార్గుడి చేతులు పడి మరి హింసించబడిన తన వారికి ఆదరణ ఆయన దయచేస్తాడు. ఇక్కడ 2 జరుగుతున్నాయి. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తారు. ఏం ప్రశ్న అంటే, ఒక క్రిస్టియన్గా ఒకే రోజుని ఒకే సమయంలో మీకు తెలిసిన బంధువుల ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఎవరు చనిపోయారు, మరణ వార్త విన్నారు. అదే ఇదే ఇంట్లో వీళ్ళు కూడా తెలిసిన వాళ్ళే, మీ స్నేహితులే, బంధువులై ఉండొచ్చు. వీళ్ళ ఇంట్లోనేమో పెళ్ళి ఉంది, ఇక్కడేమో మరణం ఉంది, ఇక్కడేమో పెళ్ళి ఉంది. ఈ సిచ్యువేషన్ మీరు ఎలా డీల్ చేస్తారు? ఒక బిఏ క్రిస్టియన్ ఏది సో ఇక్కడ ఏమంటారంటే, చావు గురించి బాధపడుతూ పెళ్లి కఠిన కాకుండా ఉండాలా, లేక చావు దగ్గరికి వెళ్ళి బాధపడుతూ అక్కడ నుండి పెళ్లికి వెళ్ళి అక్కడ స్పందించాలా? సో ఒక క్రిస్టియన్గా ఒక దుఃఖ సమయంలో ఇందులో మనం పాల్గొనవచ్చా? చావు ఇంట్లోనేమో అందరూ ఏడుస్తూ ఉంటారు. సో వారు పెళ్లికి అటెండ్ కాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చనిపోయిన ఒక మనిషి. అక్కడ యేసు ప్రభు మరి తన వాక్యంగా ఏం చెప్తున్నాడంటే, ఆయన వచ్చినప్పుడు దుష్టులను నాశనం చేస్తూ ఉంటాడు. ఇదొక పార్ట్. వాళ్ళు ఏమో లఘుదుబ్బు అంటూ ఉంటారు, కేకలో కెడదబ్బులు ఉంటారు. అదొక వర్గం, అదొక గ్రూప్. సో కానీ ఆయన ప్రజలు లేదా దేవుని బిడ్డలు ఆయన యొక్క రాకడం బట్టి సంతోషిస్తూ ఉంటారు. ఇక్కడేమో ఏడుపు, ఇక్కడేమో నవ్వు. సో నేను ఎప్పుడో మీకు మరి నాకు గుర్తుంది, గ్రేట్ ట్రిబ్యులేషన్ గురించి చెప్పినప్పుడు భూమి మీద దేవ సోదరులందరూ భయంకరమైన శ్రమలో ఉంటే మరొక వైపు ఏమో పరలోకంలో మరి దేవుని పిల్లలు, గొర్రె పిల్లల మరి వివాహ మహోత్సవం ఇందులో పాల్గొంటారంట. కాబట్టి మనం బైబిల్లో మరి దేవుని యొక్క విషయాలు మరి పరలోక జ్ఞానం గురించి తెలుసుకోకపోతే మరి సొంత జ్ఞానంతో, అరకొర జ్ఞానంతో రకరకాల అపోహలు మరి పెట్టుకుంటారు. సో వాటిని బట్టి మరి ఇతరులకు మనం తీరుస్తూ ఉంటాం. సో ఇదే మనం చేసే అతిపెద్ద పొరపాటు, అతిపెద్ద నేరం. సో అందుకే నేను ఏమంటానంటే, బైబిల్ క్రిస్టియన్ అవ్వాలంటాను నేను. అంటే బైబిల్ క్రిస్టియన్ అయితే మరి బెటర్ క్రిస్టియన్ అవుతారు. సో బైబిల్ క్రిస్టియన్ కాకపోతే గట్టర్ క్రిస్టియన్గా మిగిలిపోతారు. సరే పాయింట్ వస్తే అలాంటి దగ్గరికి మళ్ళీ ఉంటాం. ఎవరిని
ఎవరిని నాశనం చేస్తానంటున్నాడు? గర్విష్ఠులను, అందరినీ, దుర్మార్గుల్ని, అందరినీ. సో మీరు 3వ అధ్యాయం 10 వచనం ఉంటే కనుక అప్పటి మలాక కాలంలో మరి బుద్ధి లేని, దేవుని సత్యాన్ని గ్రహించలేని, మరి దేవుని సొత్తైన ప్రాంతం ఏమన్నారంటే మరి గర్విష్ఠులు, ధన్యులు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లురని. సో ఆయన మీద ఒక నిందేశారు. వారు ఏమన్నారు? గర్విష్ఠులు అంట, ధనులు అన్నారు. వాళ్ళు చూడండి. సో కానీ దేవుడు ఏమన్నాడు? ఆ రోజు రాబోతుంది, ఆ మహాభయంకరమైన దినం రాబోతుంది, నేను ఈ భూమికి నియమించబడిన దినం రాబోతుంది. ఆ దినాన్ని గర్విష్ఠులు అందరూ కూడా ధన్యులుగా ఉండరు, దరిద్రులుగా ఉండరు, కేవలం పొయ్యి పాలుగానే ఉంటారు. పొయ్యి పాలు అంటే చెప్పారు కదా. సో పొయ్యిలో కట్టే మరి ఎలా ఉంటుంది అలా ఉంటుంది. కాబట్టి దుర్మార్గులేమో వర్ధులతో ప్రగల్భాలు పలికారు వాళ్ళు. సాధారణంగా మనం కూడా అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, ఏమని మరి చెడ్డవాడి పైకి వస్తున్నాడు, మరి దుర్మార్గులే బాగుపడుతున్నారు, మంచి రోజు ఉండట్లేదు, మనం మంచి చేస్తుంటే అందరూ మనకి చెడు చేస్తున్నారు, మనకి న్యాయం జరగట్లేదు, అందరూ మరి దుర్మార్గులకి దేవుడి ఆశీర్వాదాలు దొరుకుతున్నాయి, మనకి మాత్రం ఇలా మిగిలిపోతున్నాము అని బాధపడుతూ ఉంటాము. సో ఈ అక్రమం, అన్యాయం, అవినీతి, మోసం చేసేవారు అందరికీ రోజులు నడుస్తున్నాయి. సో మంచి చేస్తేనే చెడు దొరుకుతుంది. ఈ రకమైన నిరుత్సాహంతో మనం ఉంటూ ఉంటాం. కానీ అది తాత్కాలికమే. అది ఆ రోజు త్వరలోనే రాబోతుంది. సో వీరందరూ కూడా, ఈ దుర్మార్గులందరూ మరి కొన్ని కాలం వల్లే ఉంటారంటాడు. సో వాళ్ళు ఒక్కరినైనా కూడా వేరైనా కానీ చిగురైనా లేకుండా వారిని అందరినీ కాల్ చేస్తారని దేవుడు చెప్తున్నాడు. సో దేవుడు మీద అనవసరమైన ఆయాసాన్ని మరి వీరు చూపించారంట ఆ కాలంలో. కానీ దేవుడు అంటున్నాడు, వారు సర్వనాశనం వారికి రాబోతుంది. సో ఇది ప్రపంచం అంతటా, ఈ భూమి మీద ఉన్న సమస్త దుర్మార్గులందరికీ మరి తీర్పు తీర్చే దినం. ఇది కేవలం ఇజ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు, మరి మలాకి కాలంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రమే కాదు, యేసునందున్న ప్రతి ఒక్కరికి, మరి యేసుకు అవతల ఉన్న మరి ప్రతి ఒక్కరికి కూడా అందరికి సంబంధించిన దినం ఇది. ఒకటైతే నేను చెప్తుందంటే, మీరు నమ్మిన నమ్మకపోయినా అన్ని కాలాల్లో మరి ఉన్న గర్విష్ఠులు కానీ, మరి అహంకారులు కానీ, మరి మోసగాలు కానీ, మరి అన్యాసులు కానీ, దుర్మార్గుల్ని దేవుడు వ్యతిరేకిస్తూ వచ్చాడు, వాళ్ళు శిక్షిస్తూనే వచ్చాడు. సో దేవుడిని తిరస్కరించిన ప్రతి ఒక్కరిని దేవుడి నాశనానికి అప్పగించాడు. ఇది మనం గ్రహించాలి. ఏదో మనకు తాత్కాలిక ఎవరు అన్యాయం చేశారో వాళ్ళు బాగుపడ్డారు, మనం బాగుపడలేదు, మనకి మనం ఎంత నీతి మందులు ఉన్నా ఈ లోకంలో బ్రతకలేకపోతున్నాము, మనం నీతి పాటించే ఏం ప్రయోజనము, ఎంత దుర్మార్గుడైనా సరే వాడికి న్యాయమే జరుగుతుంది, వాడు ఏ పని అయినా చక్కబెట్టుకున్నాడు, వాడికి మంచి పేరు వస్తుంది, వాడు ఎదుగుతున్నాడు. ఈ రకంగా మనం ఎమోషన్తో కొన్ని బాధపడుతూ ఉంటాం, చాలా నిస్సయంగా ఉంటాం, చాలా డౌన్ అయిపోతూ ఉంటాం. అది కేవలం తాత్కాలికం మాత్రమే. అది మనం అలా బాధపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో, మీరు ఎవరి ద్వారా అయితే మీరు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ దేవుడు శిక్ష తప్పకుండా ఆయన ఇచ్చి తీరుతాడు. రైట్. సో అది చరిత్ర చెప్పిన నిజం. అది దుర్మార్గంలో దేవుడు వ్యతిరేకిస్తూనే వచ్చాడు. సో నేను ఇక్కడ మీకు గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తు చేస్తాను. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన డిఎల్ మోడీ పాస్టర్ గారు అమెరికాలో ఇలాగే సాయంత్రం వేళ మీటింగ్ చెప్తూ ప్రజలందరినీ ప్రసంగం చేసి ఆయన ఇన్విటేషన్ కాల్ ఇచ్చాడు. ఏమని, మీకు నేను వారం రోజులు మీకు టైం ఇస్తున్నాను, నేను చెప్పిన ప్రసంగం అంతా మీరు విన్నారు కదా, విని మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుని వారం లోపల మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, మీరు బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడిన వారం లోపల మీరు తీర్మానం తీసుకుంటే కనుక మీకు బాప్తిస్మం ఇచ్చి మీకు దేవుడి ద్వారా మీరు రక్షించబడతారని చెప్పేసి ఆ రోజు మీటింగ్ ముగించేసిన తర్వాత ఎవరు ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయిన ప్రసంగం వాళ్ళందరూ తీరిగ్గా ఆలోచిస్తూ మొదలు పెట్టారు. వారం రోజులు టైం ఇచ్చాడు కాబట్టి మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి నిర్ణయానికి సిద్ధపడతామని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి నిద్రపోతున్నారు. సో అదే టైంలో మరి ఎన్నడూ కని విని రీతిలో ఒక మహాభయంకరమైన అగ్ని ఆ దినాన్ని వచ్చి, ఆ రాత్రి కాలంలో వచ్చి ఆ షికాగో నగరాన్ని అంతా తగలబెట్టేసిందట. తగలబెట్టేస్తే మొత్తం ఎవ్వరు కూడా నామరూపాలు లేకుండా ఇటు ఆస్తి నష్టము, ఇటు మానవులు, జనాలు మొత్తం అంతా సర్వనాశనం అయిపోయింది. తర్వాత ఈయన బుక్ రాస్తాడు. ఏమంటే, ఆ రోజు నేను ఒక చిన్న తప్పు చేశాను, పొరపాటు చేశాను, వారం రోజులు నేను టైం ఇచ్చాను. సో ఏదని అదే రోజు మీరు
నిర్ణయం తీసుకోండి, అప్పుడే మీరు నిర్ణయం తీసుకుని రక్షించబడండి నేను చెప్పుకుంటే కనుక, వాళ్ళు నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ అగ్నికి కాలిపోయి శరీరం కాలిపోయినా కనీసం ఆ నిత్యాగ్నిలోన వారు రక్షించబడతారేమో, నేను వాళ్ళకి అన్యాయం చేశారని చెప్పేసి మరి ఆ బోధన పుస్తకంలో రాస్తాడు. సో దాన్ని గ్రేట్ ఫైర్ ఆఫ్ సికాగో అంటారు, అది మహా అగ్ని అంటారు. మరి మరి సో ఆయన ఏమంటాడంటే ఆ నగరం తగలబడిపోతూ ఉన్నప్పుడు నేను అక్కడే ఉన్నాను, వీధులన్నీ తగలబడిపోతున్నాయి, మరి అగ్నికిలన్నీ వేగంగా వ్యాపిస్తున్నాయి, గంజాయిల వారు, గొప్పవాళ్ళు, జ్ఞానులు, మూర్ఖులు, మరి పామరులు, ధనవంతులు, మరి దొంగలు, దుర్మార్గులు, వేషులు అందరూ కూడా అగ్ని ముందు నాకు ఒకే రకంగా కనబడ్డారు అంటాడు. ఎందుకంటే అగ్నికి ఎలాంటి పక్షపాతం లేకుండా అందరినీ మరి పూర్తి చేసుకుంటూ పోతుంది కాబట్టి నాకు అందరూ ఒకే రకంగా కనబడ్డారు. సో అంటే తీర్పు దినాన్ని దేవుని యొక్క తీక్షణమైన అగ్నిలాగా నాకు అనిపించింది అని రాశాడు. అంటే ఆ అగ్ని అంత ఘోరంగా ఉంటే మరి దేవుడు చూపించే అగ్ని ఇంకెంత ఘోరంగా ఉంటుందో మన ఊహించలేము. సో అందరూ కూడా అది పూర్తి చేసుకుంటూ పోతుంది. అట్లా నాకు అనిపించింది అని చెప్పేసి ఆయన బుక్లో రాశాడు. ఎవరు నిలబడలేదండి. సికాగో గవర్నర్ కావాలి, మేయర్ కానివ్వండి, మేధావులు, ధనవంతులు, మరి సాధారణ మనుషులు కావచ్చు, బట్ నాకు అందరూ కూడా ఒకే రకంగా కనబడ్డారు. అందరూ మరి అగ్ని ముందు నిస్సాయంగా ఉండిపోయారని చెప్పేసి ఆ రోజు వేల మంది మరి ధనవంతులు గంటల వ్యవధిలో మరి బిచ్చగాలుగా మారిపోయారు. అంతా తగలబడిపోయింది. సో ఇంకేమంటాడంటే సో కాబట్టి మరి ప్రస్తుత కాలంలో మరి ఎంతో మంది దేవుణ్ణి మరి యేసుక్రీస్తుని, పరిశుద్ధాత్మని, దేవుని సంఘాన్ని, వాక్యాన్ని, మరి క్రైస్తవుని, సేవకుని ఎగదాలు చేస్తూ ఉంటున్నారు. సో ఏదైనప్పటికీ అట్లాంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, వారి రక్షణ వరకు మనం ప్రార్థన చేద్దాం. మరి ఇట్లాంటి నాశనానికి పోకూడదని మనం కోరుకోవాలి. సో రోమను చదువుతుండే రోమ 11 అధ్యాయము 16-20 వచ్చు. దేవుడు సాతానును మీ కాలు కింద శీఘ్రముగా చితక తొక్కుచున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక. ఇక్కడ ఇంతకు నేను అది చెప్పాను కదా, డే ఆఫ్ బ్లెస్సింగ్ అంటే 2వ వచనంలో, అయితే నా నామమునందు మరి భయభక్తులు గల వరకు మేము నీతిశూరుడు చేయించను, అతని రెక్కలు ఆరోగ్యంగా వెళ్ళాను కనుక మీరు బయలుదేరి 9 గంటలు వేయబడినట్లు కొంత. సో కాంట్రాస్ట్ చూడాలి మీరు. కంప్లీట్గా మనం ఇంతకుముందు చెప్పుకున్న సీన్కి ఈ యొక్క సీన్ ఎంత వేరేగా కనపడుతుందో. దుష్టులు ఎట్లా ఉంటారు, దొంగలు ఎట్లా ఉంటారు, మరి గర్విష్ఠులు ఎట్లా ఉంటారు, భక్తులు ఎట్లా ఉంటారు, మరి దుర్మార్గులు ఎట్లా ఉంటారు, సన్మార్గులు ఎట్లా ఉంటారు, వాళ్ళేమో పొయ్యి పాలు వెళ్ళి కాలిపోతూ ఉంటాయి, భక్తులేమో మరి నీతి సూర్యుని వాళ్ళే ఉదయిస్తారంటారు. కాబట్టి ఆయన నామము మరి ఘనమైనది, ఆయన నామము శ్రేష్టమైనది, ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన నామం పూజనీయమైనది. మనం అర్థం చేసుకోవాలి. జీవనంలో దేవుని మాటలు వదిలేసి మనం పట్టించుకోకుండా మరి దేవుని సమయం, వాక్యం అంటే శ్రద్ధ లేకుండా, మరి భయం లేకుండా వారి రోజుల్లో అనేక మంది మరి నామకార్థ క్రైస్తవాన్ని పాటిస్తూ మరి నిర్లక్ష్య జీవితాలు గడుపుతూ ఉంటున్నారు. సో ఇక్కడ 2 రూల్స్ ఉంటాయి. ఒకరేమో నా శరీరం తిని రక్తం తాగమని చెప్పినప్పుడు ఇది ఆత్మలో ఉన్న అర్థం. సో అది తెలుసుకుని జీవన మాటలు విని మరి ప్రభువు మనం నమ్ముతున్నావా, నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నావా, అంత్య దినాన్ని నువ్వు నన్ను లేపేవాడివి అని ఏసేని అంటు పెట్టుకున్నవారు ఒక వర్గం అయితే, దేవుడు అంటే భయం ఉండదు, భక్తి ఉండదు, సో ఇది నా జీవితం, నా ఇష్టం, అంతా నా ఇష్టం, సో లోకాన్ని ప్రేమిస్తూ మరి దేవుడు చిన్న చూపు చూస్తూ మరి నిర్లక్ష్యం చేస్తున్న గ్రూపు ఇంకొక గ్రూప్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి మరి మహాదినం మనం ఉండకూడదని, అలాంటి దుస్థితి మనకు రాకూడదని మనం చెక్ చేసుకుంటూ మనం ఎంతవరకు దేవుని పట్ల భయం కలిగి ఉన్నాము, మనం ప్రార్థన ద్వారా, భక్తి ద్వారా మన జీవితాన్ని చక్కదిస్తూ ఉంటామని వాక్యాన్ని ఇక్కడితో ముగిస్తూ ప్రజలకు సమయం ఇస్తున్నాం.